హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డిలైట్స్. మన సౌత్ ఇండియన్ ఫంక్షన్స్లో మస్ట్ అండ్ షుడ్గా చేసే స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా రెసిపీ కదండి. ఈ బ్రెడ్ హల్వా మంచి కలర్ స్ట్రక్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీ మంచి మౌత్ మెల్టింగ్ రెసిపీ. రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోండి మంచి కలర్ కోసం. ఇప్పుడైతే బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే మిగతా బ్రెడ్స్ని కూడా 4 పీసెస్గా కట్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఇది ఈజీగానే ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకొని బ్రెడ్ పీసెస్ని 1 by 1 వేసుకొని అటు ఇటు టాస్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు షుగరు 1 కప్పు వాటర్ పోసుకోండి. షుగర్ మొత్తం వాటర్లోకి మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువగా, తీగ పాకం కన్నా కొంచెం తక్కువగా బాయిల్ చేసుకోండి. పాకం అనేది కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా వస్తే ఈ బ్రెడ్ హల్వా స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకొని తీసుకున్న బ్రెడ్ పీసెస్ని 1 by 1 వేసుకోండి. పాకంలోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని తీసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని 1 by 1 వేసుకొని ఇలా పాకంలోకి మొత్తం కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. పాకం మొత్తం ఈ బ్రెడ్ పీసెస్ అబ్జర్వ్ చేసుకొని బ్రెడ్ పీసెస్ అనేది స్మూత్గా అవుతుంది. అంతవరకు కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడైతే 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకొని మిల్క్లో బ్రెడ్ పీసెస్ అంతా మ్యాష్ చేసుకోండి. ఈ బ్రెడ్ హల్వాకి మరింత టేస్ట్ పెంచడానికి 1 కప్పు కోవాని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి. ఈ స్వీట్కి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ను కూడా చల్లుకోండి. ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రెడ్ హల్వాకి గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని తీసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి మెల్ట్ అయ్యాక 1 కప్పు కాజు, 1 కప్పు బాదం ముక్కలు, 1 కప్పు పంకిన్ సీడ్స్, 1 కప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫైనల్గా బ్రెడ్ హల్వాలోకి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.